భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మన 2019లో రాఫెల్ అనుకుంటా, రాఫెల్ డీల్లో మోదీ డబ్బు తినేశాడు, చాలా అక్రమాలు జరిగిపోయాయి, ఫ్రెంచ్ గవర్నమెంట్కి మన ఇండియన్ గవర్నమెంట్కి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయాయి అని ఏదో పోచుకోవాలి డబ్బులు చెప్పారు. కోర్టుకి వెళ్ళారు, కోర్టుకు వాళ్ళు కూడా దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్లో మీరు వార్ ప్లేన్ కొన్నప్పుడు దాన్ని యాన్సిలరీస్ అవి కూడా ఉంటాయి, వాటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మీరు ఏ కాంబినేషన్ కొన్నారో దాన్ని బట్టి, ఏ కాన్ఫిగరేషన్ కొన్నారో దాన్ని బట్టి రేట్లు మారుతాయి. సో రాహుల్ గాంధీ అయిపోయింది ఎంతో, మేము మాకైతే 2 కోట్లు వచ్చేది, మీరు 4 కోట్లు కొంటున్నారంటే ఏదో క్వాలిటీ అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ప్రైస్ డిఫరెన్స్ గురించి మాట్లాడారు. సో యాక్చువల్గా అదేం జరగలేదని చెప్పి మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. డిఫెన్స్ అదే మన డిఫెన్స్ భాగం ఉంటుంది కదా, మన డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బేసిక్గా ఆ కాన్ఫిగరేషన్ చెప్పకూడదు అని కూడా చెప్పారు. సీక్రెట్, ఇది మన కంట్రీ తాలూకు సెక్యూరిటీకి సంబంధించింది, మేము ఏం కొన్నామో కూడా చెప్పకూడదు అని చెప్పారు. దాంతో కోర్టు కూడా ఒప్పుకున్నారు, అది ముందుకు వెళ్ళిపోయింది. ఈ టైంలో మళ్ళీ ఎలక్టరల్ బాండ్స్ అని కొత్తగా తీసుకొచ్చారు. ఈ ఎలక్టరల్ బాండ్స్ మీద పెట్టి మోదీ గవర్నమెంట్ కరప్ట్ అని చెప్పడానికి ట్రై చేస్తారు రాహుల్ గాంధీ అండ్ పార్టీ. ఈ ఎలక్టరల్ బాండ్స్ ఎంత మట్టుకు, యాక్చువల్గా ఎలక్టరల్ బాండ్స్ వచ్చిందే కరప్షన్ ఆపడానికి. అంటే బ్లాక్ మనీని పూర్వకాలం ఏమైందంటే సూట్ కేసులు తెచ్చిచ్చేవారు పార్టీలకి, పార్టీ ఫండ్స్కి సూట్ కేసులో క్యాష్ తీసుకుని ఇచ్చేసేవారు ఎలక్షన్ ఫండ్స్ కింద. ఎవడు దాన్ని క్వశ్చన్ చేశాడు. సో దాన్ని అరికడతామని చెప్పేసి మోదీ గారు ఏం చేశారు, ఎలక్టరల్ బాండ్స్ కింద నువ్వు బ్లాక్ మనీ తేడా లేదు, మీరు డబ్బులు ఇస్తే మాకు బాండ్స్ కింద ఇవ్వండి, మీకు రసీదులు ఇస్తామని చెప్పారు. కాకపోతే వాళ్ళు ఏమన్నారు, ఇండస్ట్రియలిస్టులు, మా పేర్లు బయటికి చెప్పండి, పేర్లు బయటికి చెప్తే మాకు ఇబ్బందులు కలుగుతాయి తర్వాత అని చెప్పారు. అంటే ఇప్పుడు అంబానీ ఉన్నాడు, లేకపోతే మన టాటా ఉన్నాడు, వాళ్ళు ఒక 100 కోట్లు ఇచ్చారు ఎవరికి, బీజేపీకి. ఆ 100 కోట్లు బీజేపీకి ఇచ్చేవాడిని తెలియగానే బయటకు వచ్చింది అనుకోండి, పేర్లు బయటకు చెప్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒత్తిట్టేస్తారు. సో కాంగ్రెస్ వాళ్ళు ఒక 50 కోట్లు ఇస్తాడు బాగా. తర్వాత ఆప్ వాడికి ఇవ్వాలా వద్దా ఆలోచించారు. వాడికి ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతే వాడేమో వీడి గురించి నెగిటివ్ ప్రచారం, టాటా గురించి నెగిటివ్ ప్రచారం, లేదంటే వాళ్ళకి వాళ్ళ ఏరియాలో వాళ్ళ సంస్థ ఉంటే దాన్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ నుంచి చేస్తాం ఆటోమేటిక్గా. దాంతో వీడి లైఫ్ కొంచెం దుర్భరం అయిపోతుంది. వీడు సాఫీగా వెళ్ళిపోతున్న జీవితాన్ని డబ్బులు ఇచ్చుకుని కష్టాలు కొనుక్కోవడం. సో అందుకోసం వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు మా పేర్లు డిస్కస్ చేయకండి అని రిక్వెస్ట్ చేశారు. కాకపోతే కోర్టు ఏం చెప్పింది, పోలీసులు కూడా డిక్లేర్ చేయాలని చెప్పి ఈ మధ్య చెప్పింది. దాంతో వచ్చే బయట వచ్చాయి. దాన్ని పెట్టుకుని వీళ్ళంతా వీళ్ళ దగ్గర డబ్బులు తినేశారు, వాళ్ళ దగ్గర డబ్బులు తినేశారని ఈ లెఫ్ట్ భావజాలం కలిగిన 3 మంది ఈ మధ్య చూసాను యూట్యూబ్ కొత్తగా వచ్చాయి. ఒక ఆవిడ ఏదో చెప్తుంది, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల క్యూట్ ప్రోకో అయిపోయిందంట. ఆవిడ వేదాంత అతనేమో ముందేమో 2 కోట్లు ఇచ్చాట. 2 కోట్లు ఇవ్వగానే అతన్ని అంటే అప్రూవర్ కింద దాని కింద తీశారట ఒక ఈడీ కేసులో. అదే మన లిక్కర్ స్కామ్లోనే అనుకుంటా. లేదా అప్పుడు మళ్ళీ మొత్తం 40 కోట్లు ఇచ్చారట బీజేపీకి. సో అదంతా క్విట్ ప్రోకో, అందుకే వేశారు అని చెప్పి ఆవిడ. ఏంటంటే అది ఇండస్ట్రియలిస్ట్ అన్నాక వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఏవో ఓడి ఉంటే సాధక బాధ కాదు. ఇలాగా టాప్ బ్రాస్ మన ఇండియాలో టాప్ నాచ్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరండి, ఆదాని అంబానీ, వాళ్ళనే అందులో పెడేస్తారు. అంటే వీళ్ళకి మన దేశంలో ఇండస్ట్రియలిస్టులు బాగుపడడం ఇష్టం లేదు. పై దేశం నుంచి మీకు యూనిలివర్ కానీ, లేకపోతే కోల్గేట్, లేకపోతే నెస్లే, అలాంటి వాళ్ళందరూ బాగా వచ్చి ఎంతైనా కొనగొట్టుకు బాగొచ్చు మన దేశంలో. వాళ్ళు ఎవ్వరూ మాట్లాడారు ఈ కాంగ్రెస్ ఆడాడు, వాళ్ళ గురించి ఏం మాట్లాడు. మనవాడు అవడానికి బాగుపడితే చూడలేదు. సో ఆదాని అంబానీలు
కొంత ఫ్రాడ్ లేకుండా ఉండదండి. ప్రతి దాంట్లో కొంచెం దే కాల్ ఇట్ స్మార్ట్నెస్. ఇండస్ట్రీలో కొంచెం తెలివితేటలు అతి తెలివితేటలు వాడి తొందరగా డబ్బులు చేసుకుని ముందుకెళ్తారు. అది మరి దాన్ని ఈ వెస్టర్న్ వాళ్ళు తెచ్చిన ఈ దరిద్రమే మనకి ఎథిక్స్ లేకుండా చేస్తారు వాళ్ళు. ఈవెన్ బిజినెస్ స్కూల్స్, పెద్ద పెద్ద టాప్ నాచ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కూడా చూడండి, వాళ్ళకి మోరల్ ఎడ్యుకేషన్ ఏముండదు, జీరో. నువ్వు డబ్బులు ఎలా సంపాదించావు అన్నది ఎవడో అడగడు, డబ్బులు సంపాదించాలి లేదని అడుగుతారు. ఫ్రాడ్యులెంట్గా సంపాదించి దొరకకుండా ఉన్నంతసేపు పర్లేదు. నువ్వు డ్రగ్స్ అమ్మేవా, లేకపోతే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అమ్మేవా, లీగల్గా అమ్మేవా, ఇల్లీగల్గా ఎప్పుడు పడుచుకోండి. వాళ్ళు చేసే ఇప్పుడు పెద్ద పెద్ద లాబీలంతా కూడా ఫ్రాడ్. బిగ్గెస్ట్ ఫ్రాడ్స్ ఎవరండి? ఫార్మా ఇండస్ట్రీ. లాట్స్ ఆఫ్ మనీ దే మేక్. ఆ ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు అవసరమైతే పెండమిక్ క్రియేట్ చేస్తారండి. పెండమిక్ తీసుకొచ్చి ప్రపంచంలోకి, ఆ పెండమిక్ ముందే మందు రెడీగా పెట్టుకుని వాడు డబ్బులు చేసుకుంటాడు. అంతకంటే విషయం ఉందండి. వాడు పెద్ద గొప్ప వాడి గురించి ఎవడు మాట్లాడు, భయపడతారు. ఫార్మా గురించి మాట్లాడితే లేపేస్తాడు. మనోడు కనబడ్డు. అదే ఈ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ లాబీ ఒకటి, అది పెద్ద స్ట్రాంగ్ లాబీ. వాళ్ళని గన్ కల్చర్ అమెరికాలో ఎవరికి పడితే వాడు గన్ చిన్న కుర్రాడు 12 ఏళ్ళ కుర్రాడు సరదాగా గన్తో పేరు చేసి వాడు అమ్మాబాబుని చంపేస్తాడు. ఎందుకంటే వాడు సరదా అంతే. అలాంటి గన్ను ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు రా? ఈ గన్ను ఎందుకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, అది బ్యాన్ చేయొచ్చు కదా అంటే నో, ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆ లాబీ పెద్ద ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ లాబీ అన్నది, దానికి ఉన్న డబ్బులు ఎవరికి లేదు. సో వాళ్ళు దే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ వల్ల గవర్నమెంట్ వస్తుంది, పడుతుంది. ఇక అందుచేత రోజుకి కొన్ని 100 మంది చచ్చిపోతుంటారు అమెరికాలో గన్ వైలెన్స్ వల్ల. అయినా కూడా వాళ్ళు పడించుకోరు. సో ఇది డమ్ థింగ్ అండి. ఇండస్ట్రీలో ఫ్రాడ్యులెంట్ వేస్ ఆఫ్ మేకింగ్ మనీ ఈజ్ యాక్సెప్టెడ్. ప్రపంచ పరంగా కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్రమ మార్గాల్లోనే సంపాదిస్తున్నాయి డబ్బులు. దానికి మీకు కోవిడ్ చూడండి, కోవిడ్ టైంలో ఎంత ట్రై చేశారు వీళ్ళు, ప్రపంచాన్ని తినేద్దాం చేశారు. మన మోదీ గారు ఏం చేశాడు? అందరికి ఫ్రీగా ఇచ్చాడు, ఇండియాలో తయారు చేసి. అది మన ఇండియన్స్కి మిగతా పనికిరాని జాతులకి ఏమన్నా తేడా అండి. ఇండియా అందుకే విశ్వ గురువు అయింది. మిగతా వాళ్ళు ఎక్కడో ఉన్న సివిలైజేషన్లో కింద ఎక్కడో ఉన్నారు. మనకి వాళ్ళకి హెడ్ అండ్ షోల్డర్స్ అబౌవ్, వీఆర్ హెడ్ అండ్ షోల్డర్స్ అబౌవ్ అదర్ రేసెస్. వాళ్ళు ఆలోచన సరళి అంతా కూడా ఇవాళ అవతలని చంపేసైనా పర్లేదు, మనం బతికేద్దాం. అమెరికా వాడు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడే అధికారం లేదండి అమెరికాకి. వాళ్ళు చేసిన ఏదో పని ఏంటండి, వాళ్ళందరూ అమెరికా 300 ఏళ్ల క్రితం వలస వచ్చి అక్కడ లోకల్స్ అందరినీ చంపేశారండి. రెసిడెన్స్ మొత్తం నాశనం చేసేసారు. అలాగే ఆస్ట్రేలియా కూడా అంతే, అబారిజిన్స్ మొత్తం నాశనం చేశారు. సో వాళ్ళకి హ్యూమన్ రైట్స్ గురించి చెప్పే అధికారం లేదు. సో ఇది మనం అగైన్ వీఆర్ డైగ్రెస్సింగ్ ఫ్రమ్ ద పాయింట్. అదండి మనం చెప్పుకుందాం ఏంటంటే ఇండస్ట్రీకి అదే బాండ్స్, ఎలక్టరల్ బాండ్స్ గురించి ఈ మాట. అదొక అంతకుముందు రఫేల్ డీలర్లకు ఎలక్టరల్ బాండ్స్ ఈ మాట బయటపెట్టి దాన్ని కరప్షన్ పాయింట్ కింద బీజేపీని కరప్ట్ పార్టీ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాయి మిగతా పార్టీస్. అయితే ఎలక్టరల్ బాండ్స్ వాళ్ళు పుచ్చుకోవాలి కదా. మరి రూలింగ్ పార్టీ కంటే ఆపోజిషన్ పార్టీ కొంచెం తక్కువ వస్తాయి. సేమ్ పేరు వీళ్ళు ఇప్పుడు టాటా ఉన్నాడు, లేదంటే అంబానీ ఉన్నాడు, ఆదాని ఉన్నాడు, వీళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు తెలియదు కదా, వీళ్ళకి ఇచ్చి వాడికి ఇవ్వకపోతే వాడు పవర్ చేస్తే అదే అన్నాడు. సో కాకపోతే అందరికీ ఇచ్చుకోలేరు, ప్రతి చిన్న చిన్న పార్టీలు కూడా ఇచ్చుకోలేరు. దాంతో ఏమవుతుందంటే రివీల్ అయిందనుకోండి, వీడు కాంగ్రెస్కి 50 కోట్లు ఇచ్చాడు, బీజేపీకి 70 కోట్లు ఇచ్చాడు, కానీ మాకేం లేదు అని ఆ పార్టీ పిలుస్తుంది. గొప్ప ఏం చేస్తున్నాడు, వీడి మీద ఒత్తిడి పెడతాడు, ఎలాగైనా వీడిని ఇబ్బంది పెడితే వాడే వస్తాడు కదా. అలా ఉంటుందన్నమాట ఆలోచన అసలు. అందుచేత డిస్క్లోజ్ చేయొద్దని చెప్పి వాళ్ళే రిక్వెస్ట్ చేస్తే బీజేపీ కూడా ఆపారు.
దాన్ని కోర్టు ఏమో ఇప్పుడు డిక్లేర్ చేయాలి, డిస్క్లోజ్ చేయాలి, ఎవడిచ్చాడో చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పారు. ఏం తెలియదు, ఏం తెలియదు. సో ఇదండి ఎలక్ట్రల్ బాండ్స్ ఒక పెద్ద ఫ్లాప్ షో అయిపోయింది. బీజేపీ కరప్ట్ పార్టీ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు, కానీ మా అంతకుముందు రాఫెల్ డీల్ లాగే తుస్సుమని అనిపించింది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.